హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి టాపిక్ అయితే ఈ రోజు చెప్తున్నానండి. ఇంగ్లీష్ గలగలా మాట్లాడాలి అని అంటే మనం రోజు మాట్లాడే మాటలే ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అంటే రోజు మాట్లాడుకున్న మాటల్ని ఇంగ్లీష్ లోకి ఎలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్ లోని ఒకవేళ ఇంగ్లీష్ లోనే మీరు ముందు క్లాసులు కానీ మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. మీకు ఫస్ట్ నుంచి క్లాసులు అన్నవి ఉంటాయి, ఇంగ్లీష్ అనే పేరుతోనే ఉంటాయి. దాని మీద కానీ ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి ఉన్న క్లాసులు కనబడతాయి. అయితే దీని ముందు క్లాస్ లోని ఇంగ్లీష్ లోని పాజిటివ్ గా అంటే నేను ఇది చేస్తాను అన్నవి ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అన్న దాని గురించి చెప్పాను. ఒకవేళ ఆ క్లాస్ కానీ మీరు మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ రోజు వచ్చేసి నేను ఈ పని చెయ్యను అన్నది ఎలాగ ఇంగ్లీష్ లో చెప్పాలి అన్న టాపిక్ అన్నమాట ఇవాళ. అయితే ఇప్పుడు టాపిక్ లో వెళ్ళిపోదాము. చూడండి, నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కోను అని ఉంది. అంటే నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కోను అంటే దీన్ని ఇంగ్లీష్ లోని ఏమని అంటారు, ఏమని రాస్తారు అని అంటే వెన్ డోంట్ ఐ అవేక్ at 6 o'clock. వెన్ అంటే మీకు చూడండి, వెన్ అది ఆ వర్డ్స్ కి వెన్ కి ఏమంటారు, హౌని ఏమంటారు అన్నది కూడా ముందు క్లాసుల్లో చెప్పాను. అవి కానీ చూస్తే మీకు ఇది బాగా అర్థం అవుతుంది. నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కోను అని అంటే వెన్ డోంట్ ఐ అవేక్ ఎట్ 6 o'clock. దీనికి ఇది మీనింగ్ అన్నమాట. ఇది తెలుగు మీనింగ్ అయితే ఇది ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఇలాగొస్తుంది. తర్వాత నేను ఎలా 6 గంటలకి మేల్కోను ఎలా అన్నది హౌ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. అంతే కదా. హౌ అంటే ఎలా అని, డోంట్ అంటే నేను చెయ్యలేను, అవేక్ అంటే మేల్కోవడం 6 గంటలకి ఎట్ 6 o'clock. అంటే నేను ఎలా 6 గంటలకి మేల్కోను, హౌ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. తర్వాత ఎవరు 6 గంటలకి మేల్కోరు, హూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. ఎవరు 6 గంటలకి మేల్కోరు, ఎవరు అంటే హూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. అయితే వీటికి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఆన్సర్. యూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు 6 గంటలకి మేల్కోవు. యూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు 6 గంటలకి మేల్కోవు. తర్వాత హౌ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock, నేను ఎలా 6 గంటలకి మేల్కోను అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి యూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock సాడ్లీ. అంటే నువ్వు 6 గంటలకి విచారంగా మేల్కోవు. ఎలా మేల్కోవు అంటే విచారంగా మేల్కోవు. తర్వాత ఎవరు 6 గంటలకి మేల్కోరు, హూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. ఆన్సర్ వచ్చేసి చూడండి, అది తెలుగులో అయితే నేను చెప్పలేదు, మామూలుగా చెప్పేస్తున్నాను, ఇక్కడ రాయలేదు తెలుగులోని. మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ కి బాగుంటుంది కదా అని క్వశ్చన్సే తెలుగులోని ఇచ్చాను, ఆన్సర్స్ మాత్రం ఇంగ్లీష్ లో ఇచ్చి తెలుగులో చెప్పేస్తున్నాను. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ ఎవరు 6 గంటలకి మేల్కోరు అంటే హూ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock ఇంగ్లీష్ లో. అయితే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి దీనికి సంబడి పీపుల్, కొంతమంది, సంబడి పీపుల్ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. ఇది ఆన్సర్. కొంతమంది ప్రజలు 6 గంటలకి మేల్కోరు. ఇది ఇవాళ టాపిక్ అన్నమాట. ఇంగ్లీష్ లో అంటే చెయ్యకూడనివి ఎలాగా
చేయాలి అన్నది రేపు చూడండి. ఒకే క్లాస్ లో చేయాల్సినవి చేయకూడనివి కూడా క్వశ్చన్స్ చెప్తాను. మనం రోజు మాట్లాడే మాటలే ఇంగ్లీష్ లో అయితే ఎలా మాట్లాడాలి అన్నది రేపు 2 చెప్తాను. అంటే చేయకూడనివి డోంట్ చెప్తాను, అంటే డోంట్ చెప్తాను, డోంట్స్ చెప్తాను, డూస్ కూడా చెప్తాను రేపు క్లాస్ కి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ తో పాటు బీఈడీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఉంటాయన్నమాట. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.